ఇయాల 14వ తారీఖు సోమవారానికి 15. నేను చదువుకునేటప్పుడు ఈ పాటికి మూడొద్దులు అయ్యేటిది బళ్ళు తెరిచి కొత్త బయలు ఇస్తారని బడి తెరిచిన తోల్తనాడే మురుసుకుంటే బల్లెకి పోయేటోళ్ళం ఉండే. కానీ ఈయడు బళ్ళు తెరిచేటందుకు ఆలస్యం మీద ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఇన్నొద్దులు ఆడింది తిరిగింది చాలలేదు పోరలకు అనుకున్నట్టులు కావచ్చు. తేపకు 2 వద్దులు పెంచుతున్నారు బడి సెలవులు. లెక్కకైతే ఈ పారికి బడిగంట మోగాలే, పోరలంతా ఒయ్యిల సంచులు భుజానికి వేసుకొని బడి బాట పట్టాలే. కానీ ఈ పారికి ఓ 3 వద్దులు ఆలస్యంగా తెరవాలని డిసైడ్ అయింది తెలంగాణ గవర్నమెంట్. అంటే శుక్రవారం నాడు తెరవాల్సిన బళ్ళను సోమవారం నాడు తెరవాలని డిసైడ్ అయింది అన్నట్టు. అట్టెందుకంటే దానికి కూడా లెక్క ఉంది అలతాన. శుక్రవారం నాడు బళ్ళు తెరిస్తే తెల్లారి 2వ శనివారం మళ్ళా తెల్లారి అయితారం. ఒక్కనాటితో పోయేదేముంది అనుకున్నట్టులు కావచ్చు. సోమవారం నాడు పక్క బళ్ళు తెరవాల్సిందేనని ఆర్డర్లు వేసిరు చదువుల శాఖ ఆఫీసర్లకు. కానీ అయ్యాల తెలుసుడు కూడా కష్టమే ఉండదు. ఒకళ్ళు తెలిసిన పోరలు పోవుడు కష్టమే, అమ్మ నాయనలు పంపించుడు కష్టమే. ఎందుకంటే అయ్యాల అమాస గోలుగా శివాంట పోరల్ని బల్లెక్కడ పంపిస్తాం అంటున్నారట ఊళ్ళ పొంటి అమ్మ నాయనలు. ఆ తెల్లారన్న పోతారంటే అది కూడా లేనట్టే కొడుతున్నది చూస్తుంటే. అట్టెందుకంటే శివాంట మంగళవారం ఆనబట్టిరి మళ్ళా. ఇక సల్లగా బతే మళ్ళా తెల్లారి అంటే బుధవారం నాడు బడిగంట మోగుద్ది. పోయేటోళ్ళు కూడా భయం లేకుండా బాగా చెప్తా బల్లెకి పోతారు అన్నట్టు. ఒక్క సర్కారు బల్లే కాదు, ప్రైవేటు బళ్ళల్లో కూడా ఇదే కథ. కొన్ని దుక్కుల్లో అమాస నాడు బడేడ తెలిసేటట్టున్నది. బుధవారం నాడు పంపిణీ మీ పిల్లగాని అని అమ్మ నాయనలకు ఫోన్లు కొడుతుంటే చూడులికి ఎట్టుందో కథ. 2వ శనివారం అయితారం సర్కారు సెలవు వచ్చింది, అమాస అడ్డం వచ్చింది. మళ్ళా తెల్లారి కిది మంచిగా లేకపాయే. ఈ లెక్కన ఇంకో 6 రోజులు ఎక్కువ ఆడుకునేటి భాగ్యం దొరికింది బౌండరీ ఊళ్ళ పొంటి పోరలకు.